అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న FOOD దాన్ని మనం ఫుడ్ అని చదవకూడదు, ఫుడ్ అని చదవకూడదు. ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇదే ఆ వర్డ్ కనిపిస్తుందా? ఈ వర్డ్ కోసం నేను లాస్ట్లో చెప్తాను. దానికన్నా ముందు మీరు ఈ వర్డ్ని ఎలా పలుకుతారో చెప్పండి. దీన్ని మీరు సాస్ ఆర్ సోస్ రెంట్లో ఏ రకంగా పలుకుతారో చెప్పండి. అలాగే ఇంకొక వర్డ్ ఉంది FOOD, దీన్ని ఎలా పలుకుతారు? ఫా సౌండ్కి నాకు తెలుగులో వర్డ్ ఏం తీసుకోవాలో తెలీదు. లేదు, నాకు తెలుగు మీద మంచి గ్రిప్పే ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే Fకి కొమ్ము పెడుతున్నాను. ఒకసారి ఆలోచించండి వీటిని ఎలా పలుకుతారా అని. ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. సాస్ ఉంది కదా, మీ ఆప్షన్ ఇది అనుకోండి, రైటే. ఒకవేళ సోస్ అనుకోండి, ఇది కూడా రైటే. మీరు దీన్ని ఫుడ్ అని చదవరు అనుకోండి, ఇది రాంగ్. ఒకవేళ మీరు తెలుగులో ఫుడ్ అని చదవరు అనుకోండి, ఇది కూడా రాంగ్. మరి రైట్ వర్డ్స్ ఎలా పలకాలి అంటే, ఇది ఫుడ్ కాదు, ఫుడ్. అంటే Fకి కొమ్ము దీర్ఘం ఇవ్వాలన్నమాట. ఇది ఫుడ్ అన్నమాట. ఇది కరెక్ట్. అయితే మరి ఇవి నాకు ఎలా తెలుసు అంటే, దానికి రీజన్ ఫొనెటిక్స్ కాన్సెప్ట్. ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. అది నేర్చుకుంటే మనకి ఏ వర్డ్ ఎలా పలకాలో క్లియర్గా తెలుస్తుంది. ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న వర్డ్స్ చూసారా? మీరు సాస్లో తీసుకుంటే దాన్ని మీరు సాస్ అని పలకొచ్చు, సోస్ అని పలకొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫొనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ అలాంటిదన్నమాట. అలాగే పలకాలి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న FOOD దాన్ని మనం ఫుడ్ అని చదవకూడదు, ఫుడ్ అని చదవకూడదు. దాన్ని ఫుడ్ అని చదవాలన్నమాట. అంటే రావాలి, లైక్ బ్లూ సౌండ్ ఉంది చూసారా, అలా అనమాట. దీనికోసం డిగ్రీలో అయితే సెమ్ 1లో వస్తుంది ఫొనెటిక్స్ అని. నాకు చాలా ఇష్టం. నాకు ఇంగ్లీష్లో టెన్సెస్తో పాటు ఫొనెటిక్స్ అన్న కాన్సెప్ట్ కూడా చాలా ఇష్టం. ఫొనెటిక్స్ అంటే ఏం లేదు, స్టడీ ఆఫ్ సౌండ్స్ అనమాట. ఫొనెటిక్స్లో చాలా 150 సౌండ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనం అన్ని సౌండ్స్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫొనెటిక్స్లో మొత్తం 44 సౌండ్స్ నేర్చుకుంటే మనకి ఏ వర్డ్ ఎలా పలకాలో తెలిసిపోద్ది అనమాట. 44 సౌండ్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి అనమాట. మోనోథాంగ్స్, డిప్థాంగ్స్, అలాగే కాన్సనెంట్స్ అని. మోనోథాంగ్స్ లో 12 ఉంటాయి, డిప్థాంగ్స్ లో 8 ఉంటాయి. రిమైనింగ్ 24 కూడా కాన్సనెంట్స్ అనమాట. ఆ సింబల్స్, ఆ సౌండ్స్ మనకు వస్తే ఏ వర్డ్ ఎలా పలకాలనేది మనకి ఈజీగా తెలిసిపోద్ది. వాటితో పాటు ఆఫ్టర్ పైథాన్ AI అండ్ ML కావాల్సిన స్కిల్స్ ఏంటంటో, అందులో ఉండే మ్యాథ్స్ ఏంటో చెక్ చేస్తున్నాను అనమాట. అందులో నాకు ఒక వర్డ్ వచ్చింది. అదేంటంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆ వర్డ్ అనమాట. ఈ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ ని నేను కాల్కస్ అలా తప్పుగా పలికామండి అనమాట. మ్యాథ్స్లో ఆల్జిబ్రా, లీనియర్ ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్, ప్రొబబిలిటీ అండ్ ఈ వర్డ్ ఉన్న చాప్టర్ కవర్ చేయాలన్నమాట. కానీ నేను దీని దగ్గరకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. సరే, మనం ఎలాగో ఫొనెటిక్స్ నేర్చుకున్నాం కదా, దీన్ని ట్రాన్స్క్రిప్షన్ చూద్దాం అని చెప్పేసి చెక్ చేస్తే దీన్ని ఎలా పలకాలంటే కాల్క్యులస్, ఇలా పలికేవాడిని తెలుగులో అయితే. ఇదన్నమాట. ఫొనెటిక్స్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఇదే. ఏ వర్డ్ ఎలా పలకాలనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అసలు ఈ వర్డ్ ఎలా పలుకుతుందో చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.